ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా సింపుల్‌గా ఉల్లిపాయ, టమాటా కర్రీ ఇలా ఒకసారి ట్రై చేసామంటే రైస్, చపాతీలకి చాలా బావుంటది. స్టవ్ మీద బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, గుల్లిపప్పు, శనగపప్పు, కరివేపాకులు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోని 3 టమాటాలు కట్ చేసుకొని వేసుకొని మగ్గే వరకు మూత పెట్టుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిసిన తర్వాత దీంట్లోని చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వాటర్, 1 కప్పు నార్మల్ వాటర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని సాల్ట్ అని చెక్ చేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి దగ్గరికి అయ్యే వరకు 5 నిమిషాల పాటు మూత పెట్టాలండి. 5 నిమిషాల తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ఏం తింటే దాంట్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.